ఆఫ్ ది రికార్డ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎవరి నోట విన్నా ఒక్కటే చర్చ. అదే కమలదళం చేపట్టిన సరికొత్త లోకల్ వార్ వ్యూహం. ఏపీలో పాకా వేయడానికి బీజేపీ అధిష్టానం ఎవరికీ అంతుచిక్కని విధంగా ఒక రహస్య ప్రణాళికను అమలు చేస్తోంది. రాష్ట్ర రాజకీయ సమీకరణాలను పూర్తిగా తలకిందులు చేసే ఆ సరికొత్త మాస్టర్ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి అంటే లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల సమరం కోసం భారతీయ జనతా పార్టీ సర్వన్న సిద్ధమవుతోంది. రాష్ట్రంలో తమ ఉనికిని బలంగా చాటుకోవడమే లక్ష్యంగా కమలదళం సరికొత్త రాజకీయ పావులు కదుపుతోంది. ఎన్నికల బాధ్యతలను సజావుగా నిర్వహించడానికి పార్టీ అధిష్టానం ఒక ప్రత్యేక కమిటీని రంగంలోకి దించింది. పార్టీ రాష్ట్ర నాయకత్వం రూపొందించిన ఈ సరికొత్త ప్రణాళిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొనేందుకు కమలనాథులు పకడ్బందీ కార్యాచరణను సిద్ధం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలాన్ని ఇమ్మడింపచేసేలాగా అగ్రనేతలు అడుగులు వేస్తున్నారు. అనుభవజ్ఞులైన నాయకుల సలహాలతో సరికొత్త రణతంత్రానికి రూపకల్పన చేశారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో పార్టీ క్యాడర్లో జోష్ పెరిగింది. ఎక్కడా ఎలాంటి లోపాలు లేని విధంగా ప్రణాళికలను అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. స్థానిక సమస్యలను ప్రధాన అస్త్రంగా మలుచుకోవాలని భావిస్తున్నారు. ప్రచార సరళిలో మార్పులు తెచ్చి ప్రజలకు మరింత చేరువ కావాలని చూస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని భావిస్తున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. యువతను సిద్ధం చేస్తున్నారు. అన్ని జిల్లాల్లోనూ పార్టీ పటిష్టత కోసం ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. అసమ్మతి సర్వం వినిపించకుండా అందరినీ కలుపుకొని పోయేలా వ్యూహాలను రచిస్తున్నారు. ప్రతి కార్యకర్తను సమయాయత్తం చేసి పోలింగ్ బూత్ స్థాయి కమిటీలను బలోపేతం చేస్తున్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సీనియర్ నేతలు రంగంలోకి దిగారు. మొత్తానికి ఏపీలో స్థానిక పోరును బీజేపీ చాలా సీరియస్గా తీసుకుంది. వ్యూహకర్త మాధవ్ నేతృత్వంలో పార్టీ నాయకులు క్షేత్రస్థాయి పరిస్థితులపై సుదీర్ఘ కసరత్తు చేశారు. అధికార పార్టీ అరాచకాలను ఎలుగెత్తి చాటేందుకు సమర్థులైన నాయకులకు బాధ్యతలు అప్పగించారు. అధికారం లేని చోట ఆశయ బలమన్నట్లు కింది స్థాయి క్యాడర్లో నూతనోత్సవం నింపేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలను 4 ప్రధాన జోన్లుగా విభజించి ప్రకటించారు. ఉత్తరాంధ్ర, గోదావరి, కోస్తాంధ్ర, రాయలసీమ పేరుతో ఈ జోన్లకు ప్రత్యేకంగా రూపకల్పన చేశారు. ప్రతి జోన్కు ఒక సీనియర్ నేతను ఇన్ఛార్జిగా నియమించి పూర్తిస్థాయి బాధ్యతలను కట్టబెట్టారు. పార్టీ గెలుపు బాధ్యతలను భుజాన వేసుకునేలా ప్రముఖ నాయకులకు ప్రచార పగ్గాలు అందజేశారు. సమన్వయ లోపం రాకుండా ప్రతి జోన్కు ఒక ప్రత్యేక పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయి సమస్యలను అధ్యయనం చేయడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. నాయకుల మధ్య సఖ్యతను పెంచేందుకు రాష్ట్ర స్థాయి నేతలు దిశానిర్దేశం చేస్తున్నారు. ఏ ప్రాంతంలో ఎవరికి పట్టు ఉందో బేరీజు వేసుకుని బాధ్యతలు కేటాయిస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడే కార్యాచరణ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి తక్షణ ప్రణాళికలు సిద్ధం చేశారు. పార్టీ అనుబంధ సంఘాలను కూడా ఎన్నికల ప్రచారంలో పూర్తిగా భాగస్వామ్యులను చేస్తున్నారు. మహిళా ఓటర్లను ఆకట్టుకునేలా ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. యువతను పార్టీ వైపు తిప్పుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. ప్రతి జోన్లోనూ విస్తృత స్థాయి పర్యటనలు చేసేందుకు షెడ్యూల్ సిద్ధం చేశారు. స్థానిక నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ వారిని ముందుండి నడిపించేలా ఏర్పాట్లు జరిగాయి. ఈ జోన్ల విభజన పార్టీ శ్రేణుల్లో కొత్త జోరును తీసుకువస్తుందని అంచనా వేస్తున్నారు. పార్టీ గెలుపు కోసం సీనియర్ నేతలకు కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా నాయకత్వం బలపడింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు కాకుండా ఎన్నికలకు ముందే బీజేపీ పూర్తిగా అప్రమత్తమైంది. క్షేత్రస్థాయిలో పార్టీ బలాన్ని పెంచేందుకు ఈ ప్రత్యేక కమిటీ రాత్రింబవళ్లు తీవ్రంగా శ్రమిస్తోంది. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార సరళి వరకు ప్రతి అంశాన్ని ప్రత్యేకంగా పగడ్బందీగా పర్యవేక్షిస్తున్నారు. ప్రతి జోన్లోనూ పట్టు సాధించేందుకు ఆయా ప్రాంతాల సీనియర్లకు పూర్తి అధికారాలు ఇచ్చేశారు. స్థానిక పరిస్థితులకు తగినట్లుగా ఎప్పటికప్పుడు వ్యూహాలను మార్చుకునే వెసులుబాటు కల్పించారు. ఇతర పార్టీల నుండి అసంతృప్తితో ఉన్న నేతలను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా చర్చలు జరుపుతున్నారు. పార్టీలో చేరికలను ప్రోత్సహిస్తూ బలాన్ని మరింత పెంచుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. ఆర్థిక వనరుల సమకూర్పుపై కూడా పార్టీ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రచార సామాగ్రిని సకాలంలో అందుబాటులో ఉంచేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామ స్థాయిలో పార్టీ జెండా ఎగిరేలా ప్రతి కార్యకర్తను సమయాయత్తం చేస్తున్నారు. బూత్ స్థాయి కమిటీల పనితీరును ఎప్పటికప్పుడు పరీక్షించేలా నిఘా వ్యవస్థను
ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని నిర్ణయించారు. స్థానిక సమస్యలపై పోరాటాలు చేసి ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. విపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు సమర్థవంతమైన వక్తలను రంగంలోకి దింపుతున్నారు. సోషల్ మీడియాలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేలా ప్రత్యేక విధానాన్ని ఏర్పాటు చేశారు. మహిళా నాయకురాళ్లకు ఎన్నికల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వాలి అని పార్టీ నిర్ణయించింది. సీనియర్ల అనుభవాన్ని, జూనియర్ల ఉత్సాహాన్ని సమన్వయం చేస్తూ ముందుకు వెళుతున్నారు. ఈ వ్యూహాత్మక అడుగులు బీజేపీకి మంచి ఫలితాలను ఇస్తాయని ఆశిస్తున్నారు. ఎన్నికల రంగంలో తమ సత్తా చాటేందుకు కమలనాథులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అయితే ఎన్నికల్లో ఏ ఒక్క అవకాశాన్ని కూడా చేజార్చుకోకూడదని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది. ఉరుములు ఉరిమి మంగళం పడ్డట్లు కాకుండా ముందుగానే సమర్థులైన నాయకులకు బాధ్యతలు కేటాయించారు. ప్రతి జోన్లోనూ స్థానిక సమస్యలపై పోరాడేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించి అమలు చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు నాయకులకు పార్టీ అధిష్టానం స్పష్టమైన దిశానిర్దేశం చేసింది. ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్లేందుకు అన్ని వర్గాల సమన్వయంతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ ఆశయాలను క్షేత్రస్థాయిలో ప్రతి ఓటరుకు చేరవేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రచారంలో దూకుడు పెంచేందుకు అగ్రనేతల పర్యటనను త్వరలోనే ఖరారు చేయబోతున్నారు. స్థానిక ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆకర్షణీయమైన మేనిఫెస్టోను రూపొందించే పనిలో పడ్డారు. ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ కౌంటర్ ప్లాన్ను సిద్ధం చేస్తున్నారు. ఏ చిన్న పొరపాటుకు తావు లేకుండా పగడ్బందీగా ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నారు. పార్టీ శ్రేణుల్లో మనోధైర్యాన్ని నింపేందుకు రాష్ట్ర నాయకులు నిరంతరం టచ్లో ఉంటున్నారు. కార్యకర్తల సమస్యలను పరిష్కరిస్తూ వారిని ఎన్నికల సమరానికి సిద్ధం చేస్తున్నారు. ఆర్థికంగా మరియు నైతికంగా పార్టీ శ్రేణులకు పూర్తి అండగా నిలవాలని నిర్ణయించారు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రజాక్షేత్రంలో బీజేపీ తరఫున గట్టి గళం వినిపించేలా ప్రణాళికలు అమలవుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సరికొత్త ప్రచార పద్ధతులను అమలు చేస్తున్నారు. సాంప్రదాయ పద్ధతులతో పాటు ఆధునిక సాంకేతికతను కూడా విస్తృతంగా వినియోగిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీని గెలుపు తీరాలకు చేర్చడమే లక్ష్యంగా శ్రమిస్తున్నారు. ఈ పోరులో సంచలన విజయాలు సాధించాలి అన్న పట్టుదలతో కమల దళం ముందుకు సాగుతోంది. ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉన్నా తమ ముద్ర వేయాలని నిర్ణయించుకున్నారు. వచ్చే స్థానిక ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ శ్రేణులు అలుపెరగని పోరాటానికి సిద్ధమవుతున్నారు. అధికార పార్టీ వైఫల్యాలను తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు సామాజిక మాధ్యమాలను కూడా అత్యంత సమర్థవంతంగా వినియోగించుకుంటున్నారు. ఈ సరికొత్త రాజకీయ వ్యూహం ఏపీ రాజకీయాల్లో ఎలాంటి సంచలన మార్పు తీసుకువస్తుందో చూడాలి. పార్టీ పటిష్టత కోసం క్షేత్రస్థాయిలో నేతలు చేస్తున్న కృషి సత్ఫలితాలను ఇస్తుందని నమ్ముతున్నారు. అన్ని వర్గాల ప్రజల మద్దతు కూడగట్టేందుకు ప్రత్యేక ప్రణాళికలు అమలులో ఉన్నాయి. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎక్కడా తగ్గేదే లేదు అన్న నినాదంతో ముందుకు కదులుతున్నారు. కింది స్థాయి క్యాడర్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేలా అగ్రనేతలు నిరంతరం సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రజల సమస్యలపై పోరాడడమే ప్రధాన అస్త్రంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. ఈ స్థానిక పోరులో సత్తా చాటితే భవిష్యత్తు రాజకీయాల్లో బలమైన శక్తిగా ఎదుగుతామని భావిస్తున్నారు. పార్టీ శ్రేణుల ఉత్సాహం చూస్తుంటే రాబోయే రోజుల్లో రాజకీయ సమీకరణాలు మారడం ఖాయం. అన్ని ప్రాంతాల్లో పార్టీ జెండా రెపరెపలాడించడమే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి. ప్రజల నమ్మకాన్ని చురగొనేందుకు సరికొత్త హామీలతో ముందుకు రానున్నారు. స్థానిక నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ వారిని రాజకీయంగా ఉన్నత స్థాయిలకు తీసుకురావాలని చూస్తున్నారు. ఎన్నికల వ్యూహాన్ని అమలు చేయడంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించడం లేదు. పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ తగు ఆదేశాలు ఇస్తోంది. ప్రతి కార్యకర్త సైనికులా పనిచేసి పార్టీ విజయానికి బాటలు వేయాలని పిలుపునిచ్చారు. ఈ మహాసమరంలో విజయం సాధించి తమ సత్తా నిరూపించుకోవాలని కమలనాథులు తహతహలాడుతున్నారు. ఏపీ రాజకీయాల్లో ఈ సరికొత్త రాజకీయ పరిణామాలు ఎలాంటి తిరుగులేని మలుపు తిప్పుతాయో వేచి చూడాలి. రాజకీయాల్లో ఎత్తుకు పై ఎత్తు వేయడంలో కమలదళం సిద్ధహస్తమని మరోసారి నిరూపించుకుంటోంది. అనుకున్నదే తడవుగా పగడ్బందీ వ్యూహాలతో స్థానిక పోరును ఏపీలో రసవత్తరంగా మార్చేశారు. ఈ సరికొత్త రాజకీయ రణతంత్రం కమలనాథులకు ఏ స్థాయిలో విజయాన్ని అందిస్తుందో కాలమే నిర్ణయించాలి. లెట్స్ వెయిట్ అండ్ సీ.